నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. స్ట్రాంగ్ గా ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే బయట ఈ రివ్యూస్ ఎందుకురా, మంచిగా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ? ఇప్పుడు కూడా అంటారు. ఏమని అంటారు? ఫస్ట్ ఆ వీడియోలు ఆఫ్ చేయి, మంచి నీట్గా ఉన్న వీడియోలు చేయి, స్టైల్గా ఉన్న వీడియోలు చేయి, ఇది ఎందుకు చిల్లర వీడియోలు చేస్తున్నావు అని ఇప్పటికి కూడా అంటారు. చిల్లర వీడియోస్ అంటే ఏవి? అంటే చిల్లర అంటే ఇప్పుడు ఎలా అంటే స్టైల్గా ఉండి మంచి అమ్మాయి ఎంబడి పడుకుంటే వీడియోలు ఉంటాయి కదా, అలాంటి అవి మనకు సెట్ అవ్వదే. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే అట్లా అట్లా చెయ్యమని ఫ్రెండ్స్ అమ్మాయిలు మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నాను. ఇప్పుడైతే లేరు, ముందుండే ఇప్పుడు లేరు. ఏమైంది? బ్రేకప్? ఎందుకక్క అవన్నీ హెడ్ఏక్ లా చాలా పెంటలు ఉన్నాయి లేక. 1 2 కాదు లిస్ట్. అమ్మ నైట్ నిద్రపోలేక 3 అవుతుంది 4 అవుతుంది ఫోన్ మాట్లాడి అమ్మాయిలతో. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క, వాళ్ళు ప్రేమ కొద్ది చేస్తుంటారు. అది నైట్ టైమే చేస్తారు అక్క, వాళ్ళ కుదిరినప్పుడు అప్పుడప్పుడు. అమ్మాయి ఏదో సినిమా స్టోరీ ఈడిదిలాగా ఉన్నట్టుంది, ఏదో డౌట్ గా ఉంది. లేదక్క, ప్రేమ కొద్ది చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నావు, తిన్నావా, అట్లా. అందుకే బ్రేకప్ అయింది అంతమంది అమ్మాయిలతో మాట్లాడబట్టి. ఏమో అక్క, మన లైఫ్ లో కావాలనుకుంటే మనకు రాసి పెట్టుంటే వస్తాయి, లేదు అనుకుంటే రావు. ఏంటి? ఏదైనా సరే. ఇప్పుడు నేనున్నాను. నాకు అది కాదు, బ్రేకప్ ఎందుకు అయింది అక్క? బ్రేకప్ లో అవన్నీ కాదక్క, అది పెద్ద పెంట అక్క. ప్లీజ్ ఇంట్లో వద్దక్క, నాకు అసలుకే భయం వాళ్ళు ఎవరైనా చూస్తారా. బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకుంటే కోట్ల మంది తెలుస్తుంది. అంటే నేను నిజంగా ట్రూగా చేసేది ఉంటే హార్ట్ఫుల్ గా చెప్పుకోవచ్చు, అంత ట్రూగా అయితే ఏం చేయలేదక్క. అంత ట్రూగా చేయలేదు, ఎందుకంటే భయం అక్క, వదిలేసి వెళ్ళిపోతారేమో అని. టైం పాస్ కి చేసావు? టైం పాస్ కూడా కాదు, అంటే ఇష్టం ఉంటది, మరి టైం పాస్ ఇష్టం ఉంటది కానీ ఎందుకు మళ్ళా మా ఇంట్లో ఒప్పుకోరు అది అని చాలా ఉంటాయి ఇంటెన్షన్స్. అమ్మాయి లవ్ చేస్తున్నానగానే వెంటనే కంపల్సరీ పెళ్లి కావాలని ఏం రూల్ ఉండదు. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని ఇక్కడ దగ్గర రావాలి. నేను ఫైనాన్షియల్ గా ఫిట్ లేను, నేను చేసుకొని ఏం చేస్తా, పోషించలేను కదా, నాకు ఇబ్బందే. నేను ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని అయిపోయా అన్ని. ఇన్ని స్టోరీలు ఉన్నాయనగానే నేను తుల్లిపడ్డా. ఇప్పుడు మనకి వెనకాల మనీ ఉంటే నువ్వు ఏదైనా వచ్చాక, మ్యారేజ్ అయినా సరే సక్సెస్ అయినా సరే, ఎప్పుడు మనకు సక్సెస్ ఉంటేనే మన మ్యారేజ్. సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా సరిగా మంది పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే వచ్చాక ఎలా ఉంటారో ఏంటో తెలియదు కదా అని. చేసుకుంటారు కంపల్సరీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కానీ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ స్కెచ్ చేసావు మరి? ఆ లోపు నేను అనుకునే కొద్ది ఉన్నాయి, అది అయిపోతాయి కన్ఫర్మ్ గా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నీ కరెంట్ ఎర్నింగ్స్ ఏంటి? యూట్యూబ్ చేస్తున్నా. యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటా? ఇప్పుడు రావట్లేదు అక్క, తక్కువ, 20 అట్లా వస్తుంది, 20-25 వస్తుంది 20-25 మినిమమ్. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వీడియోస్, కొంచెం సినిమాల మీద ఫోకస్ సినిమాలు చేద్దామని. నా రీసెంట్లీ అయితే రాజు చేద్దామని, గెటప్ సీన్ కాదు సినిమా చేస్తాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అడైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నాను. అలా జరుగుతా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే వస్తున్నాయి. మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ యూట్యూబ్ లో కూడా మంచి బాగుంటాయి వీడియోస్ అన్ని. కానీ కొద్ది రోజులు ఆపేసాను నాకు, ఎందుకో తెలియదు. మరి చేస్తే ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది వస్తుంది కానీ చేస్తూ మూవీస్ మీద కంటెంట్ ఏమైనా వేరే మార్చాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే ఒకటే ఫుడ్ అవుతుంది కదా, కొత్తగా ఇంకేదైనా వేరే చేద్దామని అనుకుంటున్నా. నీకు మంచి థాట్స్ ఉన్నాయి ఫిలిం మీద, అలాగా నువ్వే ఒక సోలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ సినిమా వేయాలి అంతే. కొడితే హిందీ టార్గెట్ అక్క నాకు. హిందీలో టీజర్ రిలీజ్ చేసి తెలుగులో టీజర్. అంటే ఏంటంటే ఇది ఈ టైప్ ఆఫ్ కనెక్ట్ హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే లేట్ అయినా సరే మంచి సినిమా వేయాలి. చాలా మందికి చెప్పాను. రివీల్ చేద్దాం స్టోరీ. వద్దక్క, నీ దండం పెడతాను, కాలు మొక్కుతా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం నేను లైఫ్ లో ఎవ్వరు చెప్పలేదు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. నేను మీకు చెప్పాను, చాలా ఇష్టమైన వాళ్ళకి కూడా చెప్పలేదు. అంటున్నాడు అక్క, మీరు రివీల్ చేయొద్దక్క ప్లీజ్, ఎందుకంటే నేను చాలా ఇష్టపడి 1 year నుంచి రాసుకుంటున్నాను. అవునక్క, కాదు ఎలా ఉంది మీకు విన్నారు కదా లైన్? నాకు సీరియస్ గా చాలా నచ్చింది. మంచి రగడ్, మంచి మాస్ అండ్ మంచి సైకోలా కనిపించే యాక్టర్ కి అయితే మాత్రం నెక్స్ట్ ఎవరు సెట్ అవుతారు మీరు చెప్పండి అక్క నా స్టోరీకి. విజయ్ దేవరకొండ గారు అయితే అసలు అదిరిపోదా? ఆయన చేయరు సినిమా, చేస్తారో చేయరో. ఇంకా విశ్వక్ సేన్ గారు బాగుంటది, సూపరా.
కార్తికేయ గారికి బాగుంటది, ఆ, సుహాస్ గారికి బాగుంటది. ఆ. ఆడ మాస్ కానీ వాళ్ళు నా సినిమా స్టోరీ ఏంటరా సీరియస్ గా వినరు. ట్రై చెయ్యాలి. సరే మీకోసం ట్రై చేస్తాను నేను. నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు ట్రై చేయి, గట్టిగా కోరుకో. నువ్వు బిగ్ బాస్ వరకు వెళ్ళాలని గట్టిగా కోరుకున్నావు 3 సీజన్ నుంచి 3 times 2 seasons గట్టిగా అనుకున్నావు. 3rd season కి అయితే ఒక స్టెప్ ఎదగలిగావు కదా. అలాగే గట్టిగా ఒక 5 హీరోస్ అనుకో, సరే ఒకరి తర్వాత ఒకరు ట్రై చేయి, గట్టిగా గట్టిగా Confirm. గట్టిగా ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. కన్ఫర్మ్ గా చేస్తాను నేను. నువ్వు నీ విష్ లో జెన్యూనిటీ ఉండి నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేస్తే 100% ఆ ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. కన్ఫర్మ్ గా ట్రై చేస్తా. నువ్వు ఇంకా నేను చేస్తున్నా అవ్వట్లేదు అంటే నువ్వు ట్రై చేసే దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నావు. అంటే బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమంటున్నారు అంటే బౌండెడ్ తీసుకురా అంటున్నారు. ఇప్పుడు బౌండెడ్ కావాలంటే నేను మినిమం రైటర్ని పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 1 line ఆర్డర్ మొత్తం ఉంది. రైటర్ని పెట్టి రాపిస్తేనే బౌండెడ్ అవుతుంది. అది దానికి సమ్ మనీ ఇవ్వాలి. ఒక 40,000-50,000 లేకపోతే 1 lakh ఇస్తే అతను రాసి ఇచ్చేస్తాడు మా డైలా వర్షన్. అందుకే కొద్ది రోజులు ఆపా, ఓన్లీ ఆర్డర్ వైజ్ చేశా. మనకి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా చెప్పినప్పుడు మనం మూవ్ అప్ అవ్వచ్చు కదా అని అలా పెట్టుకున్నా. పిచ్ డెక్ అవన్నీ చేయించుకొని నీట్గా పెట్టుకున్నా. సూపర్. ఇప్పుడైతే రెడీగా ఉన్నా. పోస్టర్ కూడా చూపించా మీకు ఇందాక. పోస్టర్ కూడా నాకు చాలా నచ్చింది. నీకు తెలుసా వీళ్ళు అంటే మేబీ ఇక్కడ యాక్టర్స్ ఎలానో తెలియదు కానీ తమిళ్లో ఒక యాక్టర్ ఉంటారు కదా, బేసిక్ గా అమ్మాయిల్ని అంటే నచ్చదు అసలు. అతన్ని ఎప్పుడో ఫిలిం యాక్టర్ కానీ ఇప్పటికీ ఫర్ ఎవర్ యంగర్ జనరేషన్స్ కూడా అతని మైండ్ లో ఉంటారు. ఓకే, పేరు ఉపేంద్ర గారు. ఓకే ఓకే ఓకే. అస్సలు అలా ఉండాలి. స్టార్టింగ్ లో నార్మల్ హెయిర్ ఉండాలి. నువ్వు చెప్పిన సీన్స్ ఉన్నాయి చూసావా, ఆ తర్వాత నుంచి మీకు దండం పెడతాను. ఆ తర్వాత నుంచి ఉపేంద్ర గారి లాగా హెయిర్ స్టైల్ అలా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. టైటిల్ రిలీజ్ అయినప్పుడే చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆడియన్స్ కి. టైటిల్ కూడా చాలా టైటిల్ చెప్దామా? వద్దక్క నీకు దండం పెడతా. మీరు ఆ తమ్లైన్ మీద వేస్తారు డైరెక్ట్ టైటిల్ వేసేసి హీరో టైటిల్ నేమ్ రివీల్ చేస్తున్నాను. తమ్లైన్ లో అదే పేరు వచ్చేసేటప్పటికి అక్క అక్క వద్దక్క వద్దొద్దు. లేకపోతే అందరితో నువ్వు ఆడుకుంటావా? వద్దొద్దు. బిగ్ బాస్ స్టేజ్ మీద అందరిని ఆట పట్టిస్తావా? వద్దొద్దు. టైటిల్ చెప్పగానే నేను రిజిస్ట్రేషన్ చేయించాను. నాకు ప్రాబ్లం కానీ అంటే చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హీరో ఫోటోలు అన్నీ వేసేసి మీరు కింద టైటిల్ వేసేసి నా ఫోటో వేస్తారు. వద్దు ప్లీజ్.